ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాం ఉపైష్యసి. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఏవం శుభ అశుభఫలైః శుభే అశుభే ఇష్ట అనిష్టఫలే ఏషాం ఏవైతే ఇష్టఫలములు అనిష్టఫలములు శుభ అశుభ అంటే కోరుకున్నవి కోరుకోనివి, కావలసినవి అక్కర్లేనివి, నచ్చినవి నచ్చనివి, అవి ఏషాం వాటిని తాని శుభాశుభ ఫలాన్ని కర్మాణి. ఫలాన్ని అంటే ఏమిటి? వాటికి సంబంధించినటువంటి కర్మలు. ఫలములు బంధనాలంటే ఫలాలు ఎలా బంధిస్తాయి? ఆ కర్మలు చేస్తే ఫలాలు వచ్చాయి. ఆ ఫలాలు బంధిస్తుంది. శుభ ఫలం అవుతే మోక్షాన్ని ఇస్తోంది, సారీ పుణ్యాన్ని ఇస్తోంది, మీదకి తీసుకెళ్తోంది. అశుభ ఫలం అవుతే పాపాన్ని ఇస్తోంది, కిందకి లాక్కొస్తుంది. శుభాశుభఫలైరేవం ఏవం శుభ అశుభఫలైః శుభే అశుభాశుభే ఇష్టానిష్టఫలే ఏషాం తాని శుభాశుభఫలాని కర్మాణి తైః శుభాశుభఫలైః కర్మబంధనైః కర్మాణి ఏవ బంధనాని. అంటే శుభాశుభ ఫలములు ఏ ఉన్నాయో, వాటికి సంబంధించిన కర్మలు ఏ ఉన్నాయో, ఆ కర్మలే నిన్ను బంధిస్తున్నాయి. ఏదో కర్మ చేశాడు, శుభకర్మ అశుభకర్మ. ఆ శుభకర్మకు అశుభకర్మకు ఫ్రూట్ వచ్చి తీరుతుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా, నేను నిష్కామం అన్నా కూడా వస్తుంది. ఆ ఫలము, ఆ కర్మ అంటే ఫలము యొక్క క్రియ ఉంది కదా, కర్మ, అది బంధనై. ఆ బంధములన్నీ కూడా ఏవ బంధనాని కర్మాణి తైః కర్మబంధనైః ఏవం వీటన్నిటినీ మత్సమర్పణం కుర్వన్ శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః. ఎప్పుడు? ముందు చెప్పినట్టుగా యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ మదర్పణం కురుష్వ. ఆ విధముగా నా కొరకు సమర్పణము చేస్తున్న వాడవై అంటే నెక్స్ట్ లైన్లో చెప్తున్నారు. సన్యాసయోగయుక్తాత్మా అంటే సర్వసంకల్ప సన్యాసమే సన్యాసం.
సర్వసంకల్ప సన్యాసి యోగి భవతి కశ్చన అని ఇంకొక చోట చెప్పారు. యోగం జీవబ్రహ్మ ఏకత్వమే యోగమని తెలుసుకున్నాం. అంటే ఏకాగ్రమైనటువంటి అంతఃకరణము, సకల కామ్య నిష్కామ్య సకల కర్మల పరిత్యాగం సన్యాస యోగం, సన్యాసం. ఆ సన్యాసముతో పాటు జీవబ్రహ్మ ఏకత్వాన్ని ఎస్ఎండి శ్రవణ మనన నిధిధ్వాసల ద్వారా నేర్చుకున్నాడు. యుక్తాత్ముడయ్యాడు. వాటితో కలిసి ఉన్నాడు. అటువంటి వాడు విముక్త విముక్తుడవుతున్నాడు. కర్మబంధనై జీవన్యేవ అంటే కర్మబంధనములతో జీవించుచున్నప్పటికీ విముక్త విడివడిన వాడే. మోక్ష్యసే అంటే మదర్పణం కుర్వన్ మోక్ష్యసే అంటే సర్వసమర్పణ భావము, త్యాగము. ఇది సన్యాసం. కర్మల వలన కలిగేటటువంటి ఈ బంధనాలే ఉన్నాయో ఆ కర్మలను సర్వము నా యందు త్యజించు, త్యాగము చేయి. సన్యాసయోగ యుక్త విముక్త అటువంటి వాడు విముక్తుడు. కర్మబంధనై జీవన్యేవ పతితే చ అస్మిన్ శరీరే మాం ఉపైష్యసి ఆగమిష్యసి చేరుకొనగలవు. ఒకటి జీవన్ముక్తి, తరువాత విదేహ ముక్తి. ఇక్కడున్న నాళ్ళు పూర్ణ స్వాతంత్రంతో పూర్ణుడుగా జీవిస్తావు. ఈ తరువాత ఇక మళ్ళీ పుట్టే పని లేదు. మాముపైష్యసి ఆత్మతత్వంలోనే కలిసిపోతావు. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఇక్కడ మాం అంటే ఆత్మ, ఆత్మభావం, ప్రత్యేగాత్మ, సాక్షి ఆత్మ అని అర్థం. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఏవం ఈ ప్రకారంగా ఇక్కడ చెప్పబడినటువంటివన్నీ కర్మ ఫలములు, కర్మము. వాటిని ఎలా జయించాలి? సన్యాస యోగ యుక్తాత్మా. సన్యాసము ఆంతరంగిక సన్యాసం, బాహ్యమైనటువంటి చిహ్నాలు ధరించిన సన్యాసం మాత్రమే కాదు. అది సన్యాసమే. ఏమని? అది సన్యాస యోగ. సన్యాసి సన్యాసి సయోగి. యోగి అంటే జీవబ్రహ్మ ఏకత్వం శ్రవణ మనన నిత్యాసల ద్వారా తెలుసుకుంది. సన్యాస యోగ యుక్తాత్మ అంటే అటువంటి వాటితో ఆత్మభావమునందు నిలిచి ఉన్నవాడు. అనగా సమస్త కర్మలను భగవంతుని అర్పించి ఏ విధమైనటువంటి ఫలాపేక్ష లేకుండా సర్వమును వైరాగ్యంతో త్యజించిన వాడు, బాహ్య విషయముల నుండి ఉపరమించిన వాడు. శుభాశుభ ఫలై
శుభాశుభ ఫల రూపములైన రూపాలు ఎలా ఉన్నాయి? ఫ్రూట్స్ రూపంగా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? కర్మబంధనై, కర్మబంధముల నుండి. అంటే కర్మల వలన ఫలములు, ఆ ఫలితాలు బంధనాలు. భక్షించి మోక్ష్యసే, ముక్తుడవయ్యదవు. మోక్షసే, విముక్త, విముక్తుడమైనటువంటి నీవు, విముక్తుడైన నీవు, మాం, నన్నే, ఆత్మనే, ఉపైష్యసి, చేరగలవు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ. న హ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. సంకల్ప సన్యాసం లేనిదే ఎవడు సన్యాసి అనిపించుకోడు, యోగి అనిపించుకోడు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహమస్మి, అహమస్మి, అహమస్మి. అటువంటి వారికి ఎలా ఉంటుంది? సన్యాసి యోగ యుక్తుడు, సర్వకర్మ బంధముల నుండి మోక్షసే, మోక్షాన్ని పొందినవాడు, విముక్త ఎలా తెలుస్తుంది? సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః. సమోహం సర్వభూతేషు, అన్ని ప్రాణులయందు సమభావమే. న మే ద్వేష్యో అస్తి న ప్రియః, నాకు ద్వేషి గాని ప్రియుడు గాని లేడు. దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పలరుచ దవీయం సందీనం స్నపయ కృపయా మామపి శివే. అనేనాయం ధన్యో భవతి న చ తే హానిర్యత వనేవ హర్మ్యేవ సమకర నిపాతో హిమకర. ఆ చందమామ యొక్క కిరణాలు రాజుగారి మేడ మీద, పూరి గుడిసె మీద, మురుకు కాలువ మీద ఒకే విధంగా ప్రసరిస్తున్నాయి కదా. అంతటి ప్రకృతి శక్తికే అంత సమత్వం ఉంటే, ఎంతో అల్పమైనటువంటి పరిచ్ఛిన్నమైన దేహంలో ఉన్నటువంటి జీవభావంలో ఉన్న నీవు ఆ సమత్వాన్ని ఎందుకు పుచ్చుకోకూడదు? ఆ సమత్వాన్ని తెలుసుకుంటే నీవు జీవుడు దేవుడవుతాడు. సమత్వం యోగ ఉచ్యతే, సమం బ్రహ్మ నిర్దోషం హి సమం బ్రహ్మ. అయితే ఎటువంటి భక్తి చేయాలి? ఎన్ని పూజలు చేయాలి? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి? ఎన్ని రకాల పత్రులు తేవాలి? ఎన్ని అరేంజ్మెంట్స్, డెకరేషన్స్ చేయాలి? అక్కర్లేదు. మార్గవర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే. కించిద్ధక్షితమాంసశేషకవలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. ఊరంతా తిరిగి తిరిగి వచ్చిన తుక్కు చెప్పుతో నేను శివలింగాన్ని తుడిచి క్లీన్ చేశాడు. పుక్కిటితో పట్టి తీసుకుని వచ్చిన నీళ్లు ఉమ్మి శివలింగాన్ని కడిగాడు. పచ్చి మాంసాన్ని ఎంగిలి చేసి బాగుందో లేదో, టెండర్గా ఉందో లేదో చూసి నీకు టిఫిన్గా ఇచ్చాడు.
భక్తి కిం న కరోత్యహో, భక్తి చేయలేనిది ఏముంది. వనచరో భక్తావతం సాయతే, భక్తులకే తలమానికమయ్యాడు, భక్తులలో తలమానికమయ్యాడు ఆ వనచరుడు, ఆ తిన్నడు. అహమస్మి, 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 అహమస్మి. అహమస్మి. ఇప్పుడు రాబోయే శ్లోకం శంకరాచార్యుల వారు భగవద్గీత శ్లోకాలన్నిటికీ తలమానికము అని వర్ణించారు. ఇలాగే సర్వధర్మాన్ పరిత్యజ్య అనే శ్లోకాన్ని రామానుజాచార్యుల వారు అభివర్ణించారు. మత్కర్మకృత్ మత్పరము అనే శ్లోకాన్ని మధ్వాచార్యుల వారు ఆణిముత్యంగా వర్ణించారు. ఏమిటి శ్లోకం? మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మత్పరాయణః. 5 levels. మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు. వీటందరూ కూడా మత్పరాయణః మామే వైష్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. మన్మనా భవ, నాయందు మనస్సు సమర్పించిన వాడవు కం. ఏదైనా ఒక పని ఉందనుకోండి, అది చాలా బాగా రావాలంటే ఏం చేయాలి? పూర్తిగా మనస్సు దాని మీద పెట్టాలి. అటువంటి చిన్న అల్ప ప్రయోజనం ఇచ్చేటటువంటి వంటకో ఇంకో పనికో మనసంత పెట్టాల్సి వస్తే, మరి ఆత్మభావంలో నేనే పరమాత్మాని తెలుసుకోవాలి అంటే ఎంత మనస్సు దాని మీద ఉండాలి? మన్మనా భవ మయి మనోయస్య సహా త్వం మన్మనాః. నా యందు ఎవనికి మనసు నిలిచి ఉంటుందో వాడే మన్మనాః. అటువంటి వాడిగా భవాకము. ఓకే, దేర్ ఇస్ నో మనస్ ఫర్ యూ అదర్ దాన్ ది ఆత్మ. మనస్సు వేరుగా ఉంచితే అది సవిశేషాలను చూస్తుంది. ఆ సవిశేషాలను దాటి మనసులో ఏ విధమైన సవిశేష జ్ఞానము లేకపోతే శుద్ధ ఆత్మ చైతన్యమే మనసునందు ప్రకాశిస్తుంది. మదియాజీ, మద్యజనశీలు భవ. ఆ భవాన్నిటికీ కలుపుకోవాలి. మన్మనా భవ మద్యాజీ భవ అంటే మద్యాజీ, యజనశీల, యత్నశీల, ప్రయత్నశీల, ఆరాధనశీల. యజనము, యజ్ఞము అనే మాట యజనము నుంచే వచ్చింది. అంటే 24 గంటలు ఒకటే ఆరాధన. ఏమి ఆరాధన? ఆత్మారాధన. మనసు ఖాళీ అయిందిగా, సవిశేషాలను చూడటం లేదుగా, అది ఉపరతి చెందిందిగా. దానిని, దీని మనస్సును
మద్యాజీ ఆత్మయందే యజనము చేయుము అంటే ఆత్మయందే ఆలోచించుము, ఆత్మ విషయం మీదనే ఆరాధించుము. సరిపడ్డాయా రెండు? మన్మనాభవ మద్యాజీ భవ మద్భక్తో భవ. తథా అదే విధముగా మద్భక్తో భవ. వాట్ ఈస్ భక్తి? స్వస్వరూప అనుసంధానం భక్తిరిత్యభిధీయతే. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. భక్తి అనేది మోక్షాన్ని సంపాదించుకునే సామగ్రిలో అత్యంత ఉత్తమమైనది. భక్తి అనగానేమి? స్వస్వరూప అనుసంధానమే భక్తి. వివేక చూడమని నారద భక్తి సూత్రాలలో కూడా భక్తి అంటే ఆత్మతత్వమునందు నిలిచి ఉండుటయే. నిధిధ్యాసనకే ఇంకొక పేరు భక్తి అని చెప్పారు. మనం భక్తి అంటే ఏమనుకుంటున్నాం? ఊదొత్తులు వెలిగించామో లేదా, దీపం కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికో కొట్టుకుని తిప్పామో లేదా, పువ్వులు చల్లామో లేదా, ప్రసాదం తయారు చేసుకుని మనం మెక్కామో లేదా. ఇది భక్తి. అక్కడికి దించేసాం భక్తిని. We have pulled it down to a level of mere physical ritual without any attention. Is that bhakti? Just reflect on yourself what we are doing in the name of bhakti. In the name of bhakti, ఎన్ని కొట్లాటలు! కృష్ణ భక్తి, గణేష భక్తి, ఎన్ని కొట్లాటలు దానివల్ల. అది మన్మనాభవ మద్భక్త భవ. మత్ అంటే అక్కడ ఆత్మనే. ఆత్మభక్తుడవు కమ్ము. ఆత్మయందు మనస్సు ఉంచిన వాడవు నిరంతరము కమ్ము. మద్భక్త భవ. కృష్ణ భక్త భవ అని అర్థం కాదు అక్కడ. మదియాజీ భవ మద్యజనశీలో భవ. మాం నమస్కురు. నమస్కరణం. న మా మా నమమా, నాది ఏమీ లేదు. అదే నమస్కారం. నమస్కారం అంటే గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం సార్, అది కాదు. ఓకే, దట్స్ ఏ క్యాషువల్ హాయ్. హాయ్ అన్నట్టే గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం సార్, అదే పెదాల నుంచి, అది కాదు. రెండు చేతులను జోడించి థమ్స్ని హృదయానికి టచ్ చేసి శరీరం ముందు భాగాన్ని వంచి సర్వసమర్పణ భావంతో నమమా అని అనుకోవడమే నమస్కారం. రెండు చేతులు దశేంద్రియాలకు చిహ్నం. ఆ హృదయానికి జోడించడం వల్ల అంతఃకరణాలు 4. ఈ మొత్తం అన్ని ఇంద్రియాలు నా ఇంద్రియాలు కావు. నేను వీటితో చేసే పనులకు సంబంధం లేదు. నీకే సర్వసమర్పణ చేస్తున్నా. ఆ వంగడం ముందుకు, ప్రహ్వీభావం ఎందుకు? అహంకారాన్ని వదులుకున్నానని చెప్పడం. ఇంకా వీలుగా ఉంటే సాష్ట స అష్ట దండ ప్రమాణం. దండ అంటే కర్ర, కర్రలా పడుకోవడం మంచిదే. చేయలేకపోయినా సాధారణ నమస్కారంలో కూడా ఎంత అర్థం ఉన్నది. దేనిని నమస్కరించాలి? దేనిని నమస్కరించాలి? మాం నమస్కురు. ఆత్మ నమస్కారాన్ని సమర్పయామి. ఆత్మనే నమస్కరించు. మన్మనాభవ. అందుకే ఈ శ్లోకానికి అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చారు మన ఆచార్యుల వారు. మన్మనాభవ మద్భక్తో భవ మద్యాజీ భవ మాం నమస్కురు. మత్పరాయణః భవ. అయనం చేరడం, పరాయణం ఆత్మను చేరడం.
అంటే మత్పరాయణ అంటే ఆత్మతత్వాన్ని చేరుకోవడమే మత్పరాయణము. అంటే పరం అయనం పరాయణం. వాట్ ఈస్ పరం అయనం? సర్వేషాం భూతానాం ఆత్మ చ పరాగతి. అన్ని భూతములకు ఆత్మయే పరమగతి. పరమం అయనం, ఆ ఆత్మయందు చేరడమే పరాయణం. తం మాం ఏవం భూతం ఏష్యసి ఇది అతీతేన పదేన సంబంధ. అంటే మత్పరాయణ అంటే ఆత్మయందు చేరుకోవడం. వాట్ ఈస్ పరం ఫర్ ఎవ్రీవన్? ఆత్మ ఇస్ ద పరం. సర్వభూతానాం ఆత్మా చ పరం, సర్వేషాం పరాచ గతి. పరమయనం అదే పరాయణం. మన్మనా భవ మద్భక్తః భవ మద్యాజీ భవ మాం నమస్కురు మత్పరాయణః భవ యుక్తైవం భవ ఆత్మానం యుక్తైవం భవ. ఆత్మానం ఆత్మతో యుక్తైవం సమాధాయ చిత్తం. ఒక్కటే అవడం అంటే జీవ బ్రహ్మ ఏకత్వంలో ఉండడమే. అప్పుడు ఏమిటవుతుంది? మామే వైష్యసి, నేనే అయిపోతావు. అంటే నీవు అంటూ ఇంకా ఉండవు, ఒక్క ఆత్మగానే ఉంటావు. మాం ఏవ ఏష్యసి. మాం ఏవ ఏష్యసి అంటే నన్నే ఆగమిష్యసి. మాం ఆత్మానం ఏవ ఏష్యసి, ఆత్మనే ఆగమిష్యసి, పొందుతావు, చేరుతావు అని అర్థం. ఇంతకన్నా మంచి శ్లోకం ఉండదు. ఒక ఆదివారం ప్లాన్ చేయండి, చక్కగా ఈ మన్మనాభవ అనే శ్లోకాన్ని ఒక గంట సేపు విశ్లేషించుకుంది. ఇది సరిపడదు. మన్మనాభవ మద్భక్తో భవ మదియాజీ భవ మాం నమస్కరుష్వ. మాం నమస్కురు. మత్పరాయణః ఆత్మానం యుక్తైవ భవ. అండ్ రిజల్ట్ ఈజ్ మామేవైష్యసి. ప్రతి అధ్యాయంలోని ఆఖరి శ్లోకము మహావాక్యంగా వ్రాశారు. జీవబ్రహ్మ ఏకత్వాన్ని చక్కగా బోధిస్తున్న శ్లోకం. ఇక్కడ కూడా అలాగే. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. అహమస్మి, అహమస్మి, అహమస్మి. మౌనం. మామే వైష్యసి, మామే వైష్యసి. అహమస్మి, 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 అహమస్మి. స్వస్తి.